ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. అనంతపురంలో 4 ఏళ్ల బాలుడి హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కేసులో అసలు ఏం జరిగింది, బాలుడిని ఎందుకు చంపాల్సి వచ్చింది, ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు త్రీ టౌన్ సీఏ గారు రాజేంద్ర గారు ఉన్నారు. సార్ సార్ ఈ హత్యలో 4 ఏళ్ల బాలుడిని చంపేందుకు ఆ వ్యక్తికి మనసాల ఎందుకు చంపాడు? మాకు 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫిర్యాదు వచ్చిందండి. 4 ఏళ్ల బాలుడు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటిలో నుంచి అదృశ్యమైనాడని. వెంటనే దీన్ని మేము బాయ్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేసినాము. తర్వాత మా ఎస్పీ శ్రీ జగదీష్ ఐపీఎస్ గారి ఆదేశాలతో టౌన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో టీములుగా బృందాలుగా ఏర్పడి మొత్తం అనుమానితులనంతా కూడా అదుపులోకి తీసుకొని సీసీ కెమెరాలు అన్నీ పరిశీలించిన తర్వాత విచారించగా అందులో గుండె పెన్నయ్య అనే వ్యక్తి బాలుని చంపి ఒక మూటలో కట్టి నడిమొక్క ప్రాంతంలో వేసినట్లుగా కన్ఫెస్ చేసినాడు. అతని కన్ఫెస్ మేరకు మా బాడీని ట్రేస్ చేసి మార్చురికి పంపించినాం. ఈరోజు పిఎం చేసేస్తాం. సార్ దేనికోసం చంపాడేమని చెప్పాడు? ఎందుకంటే 4 ఏళ్ల బాలుని చంపడం, అది కూడా గొంతు దులిమి ఒక కన్ను మీద కొట్టినట్లు కూడా గాయాలు ఉన్నాయి. అంటే దేనికోసం ఇంత కిరాతకంగా ఎందుకు మారిపోయాడు మనిషి? అంటే ఇప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో పెన్నయ్య భార్య సావిత్రి ఈ బాలుని వాళ్ళ అమ్మతో కొద్దిగా క్లోజ్గా ఉంటుంది. వాళ్ళ మాటలు విని ఈ అక్యూజ్డ్తో కాపురానికి కానీ కుటుంబాన్ని కానీ పట్టించుకోకుండా వదిలిపోతుంది. ఈ బాధ వాళ్ళకు చూపెట్టాలని కసి పెంచుకొని భావించి, వాళ్ళేం చెప్పడం లేదు అని వాళ్ళు చెప్తున్నారు, అట్లాగా భావించి కొంచెం కసి పెంచుకొని వాళ్ళు రాత్రి 12 గంటలకు టిఫిన్కి తల్లిదండ్రులు పోతే ఎవరు లేని సమయంలోనే ఇంటికి పోయి ఆ బాలుడి వీళ్ళకి పరిచయం ఇంతకుముందే పక్క ఇండ్లే కాబట్టి పరిచయం ఉండడం చేత ఏం అరవలేదు. నిద్రపోతున్న వాడిని తీసుకొని మన ధోబిఘాట్లోకి వెళ్ళి గొంతు నులిమి చంపినట్లుగా మనకు తెలుస్తుంది. కొన్ని గాయాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కిరాతకంగా ఏమన్నా హింసించి చంపడా లేదంటే ఏమన్నా? ఇప్పుడు అదే పోస్ట్ మార్టం చేస్తున్నాము, దానికోసమే వచ్చినాము. ఇంకా ఏమైనా గాయాలు ఉంటే కూడా మేము అన్నీ కూడా దీంట్లో తెలుసుకుంటాం. మీకు ఎప్పుడు పట్టుకున్నారు సార్ అతను వచ్చి లొంగిపోయాడు ఏమన్నా? లేదు, మేమంతా కూడా అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం, అప్పుడే తెలిసిపోయింది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ అయితే కేవలం తన భార్యకు కొన్ని విషయాలు చెప్పింది, తన భార్యతో క్లోజ్గా ఉందన్న ఒక కారణంతోనే ఈ వ్యక్తి ఆ కుటుంబానికి తన బాధ తెలియాలి అనే ఉద్దేశంతోనే ఆ బాలుడిని చంపినట్లు కూడా, అతి గిరకంగా చంపినట్లు కూడా 3 టౌన్ సీఏ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో బిగ్ టీవీ అనంతపురం నుంచి.